మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ పద్మిని గారు. మేడంతో మాట్లాడదాం. రీసెంట్గా అమృత ప్రణయ్ నల్గొండ మిర్యాలగూడ ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పు సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు మరి అమృత అలానే ఉంటుందా, మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా? మరి బిడ్డ ఉన్నాడు, మరి ఫ్యామిలీ కూడా ఉంది, అత్తమామలు వీళ్ళంతా ఉన్నారు కదా, ఎందుకు అలానే ఉండాలి అంటే కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా అమృత? అవసరమా పెళ్ళి? అసలు ఇంత యుద్ధం జరగడానికి అమృత యొక్క ప్రేమే కారణం అని చెప్పి కూడా చాలామంది నెటిజన్స్ కూడా ట్రోల్ చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ అమృత తప్పు ఉందా, అమృత తల్లిదండ్రులు తప్పు ఉందా, ప్రణయ్ వాళ్ళ తల్లిదండ్రులు తప్పు ఉందా, అసలు ప్రేమికులదే తప్పు ఉందా ఏంటి అనేది మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీనా. మేడం, అమృత ప్రణయ్ మరి 2018లో ఇది ఒక సెన్సేషనల్ కేసు కదా. అవును. మరి రీసెంట్ గా తీర్పు వచ్చింది, అంతా బాగుంది, ఓకే. ఇప్పుడు అమృత కూడా న్యాయం జరిగిందని అందరూ కొంతమంది అంటున్నారు, కానీ కొంతమంది అమృతను కూడా తిడుతున్నారు. నువ్వు చేయడం వల్లే అసలు ఇన్ని కుటుంబాలకు జీవిత ఖైదు పడింది, ఉరిశిక్ష పడింది, ఇటు ప్రణయ్ చనిపోయాడు, ఇటు నీ తండ్రి చనిపోయాడు అని చెప్పేసి అందరు కూడా అమృతను కూడా ఒకవైపు తిడుతున్నారు. ఈ ప్రేమ అవసరమా అసలు అనేసి. మరి ఒక్కసారి దీని గురించి మీరు ఏం చెప్తారు? ఈ ప్రేమ, పెళ్ళి, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు, కులాంతర వివాహాలు ఇవన్నీను సర్వసామాన్యమే కాదని నేను అన్ను. కానైతే ప్రేమించేటప్పుడు, పెళ్లి చేసుకునేటప్పుడు రెండు విషయాలు ప్రేమికులు అన్న వాళ్ళు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని నేను అంటున్నాను. నిన్ను కన్న తల్లి తండ్రి కూడా నిన్ను ప్రేమించారు కదా. అలాగే ఆ అబ్బాయిని కన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఎంతో చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచుంటారు కదా. మనం వాళ్ళని ప్రేమించడంలో తప్పు లేదు, వాళ్ళు మనల్ని ప్రేమించడంలో తప్పు లేదు. కానీ నిన్ను ప్రేమించిన వాళ్ళని నువ్వు గుర్తు తెచ్చుకోకుండా, నిన్ను కని పెంచిన తల్లిదండ్రులను నువ్వు గుర్తు తెచ్చుకోకుండా ఒక డెసిషన్కి వచ్చేసాను, నేను యుక్త వయసులోకి వచ్చాను, నా డెసిషన్ నా జీవితం అని చెప్పి తీసుకోవడంలో తప్పు లేదు. కానీ వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకోకుండా ముందుకు అడుగేసేయడం వల్లనే ఇలాంటి అవాంతరాలు వచ్చి పడతాయి. ఇది ఇన్వైటెడ్ ప్రాబ్లమా, అన్ఇన్వైటెడ్ ప్రాబ్లమా అంటే కనుక అది ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయమే. ఇక్కడ ఒక విధంగా చూస్తే ఇది ఇన్వైటెడ్ ప్రాబ్లం. తల్లిదండ్రులు కూడాను, నీ పిల్లని నువ్వు అంతగా ప్రేమించావు, వాడికి ఇష్టమైన వాడితో వాడు పెళ్లి చేసుకుంటానంటోంది, ఆపడానికి ప్రయత్నం చేశారు, చెప్పి చూశారు, వినలేదు. నీ కర్మమ్మా, నీ బతుకు నువ్వు బతుకు అని చెప్పి వదిలేయాలి తప్పితే వాళ్ళని వాళ్ళని ముందుకు మనం తీసుకుని వెళ్ళలేం. పెళ్లి చేసేసి పెళ్ళయి ఆ అమ్మాయి కడుపుతూ ఉంటేను 6 నెలల 7 నెలల ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎవరికో డబ్బులు ఇచ్చి ఆ మారుతీరావు గారు ఆ అబ్బాయిని చంపించడం అన్నది ఎంతవరకు సమంజసం? తల్లిదండ్రులుగా ఇది మనం ఏం సాధించాం దీనివల్ల? కశ, పగ, ప్రతీకారమా? కానీ దానివల్ల ఎవరు నష్టపోయింది? నీ కన్న కూతురే కదా. ఏం చేస్తున్నావు? ఎటు వెళ్తుంది సమాజం? తల్లిదండ్రుల తప్పులు ఎంత ఉన్నాయో పిల్లల తప్పులు కూడా అంతే ఉన్నాయని చెప్తాను నేను ఈరోజు. తల్లిదండ్రుల ఒక ఆమోదం లేకుండాను అన్నిట్లోనూ నేను ముందుకు వెళ్ళిపోతాను అని చెప్పి అన్నప్పుడు చాలా బాధలు ముందుకు వస్తాయి మన ముందుకి. దాన్ని ఎదుర్కొనే శక్తి ఉండాలి మనకి. అలాగే తల్లిదండ్రులు కూడా ఒకటి, తాను పట్టిందే నేను చెప్పినట్టే నా పిల్ల వినాలి, నేను చెప్పిన చదివే చదవాలి, నేను పెట్టిన బట్టే కట్టుకోవాలి, నేను పెట్టిన ఆహారమే తినాలి, ఈ విధమైనటువంటి రుద్దులు మనం రుద్దకూడదు పిల్లల మీద. వాళ్ళని ఫ్రీగా వదలాలి, వాళ్ళని స్నేహితులుగా చూడండి అని చెప్పి ఇప్పుడు పెంచుతున్నాం మనం అందరం. పెంచినంత మాత్రాన వాళ్ళు అన్నిట్లోనూ వాళ్ళ డెసిషనే తీసేసుకోవడం వల్లనే ఇలాంటి కష్టాలు ఎదురవుతున్నాయని నేను అనుకుంటున్నాను. అంటే మేడం, ప్రేమించాం కదా, అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి, మేమిద్దరం ఇష్టపడ్డాము, అయిపోయింది కదా, అందరూ మాకేంటి సంబంధం, మేమిద్దరం ప్రేమించుకున్నాం, మేము వెళ్ళిపోతాం బయటికి. అమ్మ, పెళ్ళంటేను ఇద్దరు మనుషులదే కాదు, 2 కుటుంబాల సంబంధం. 2 కుటుంబాలు దగ్గర అవ్వడమే పెళ్లి. ఇద్దరు మనుషులు విడిపోయారు అంటే ఆ మధ్య ఎక్కడో చదివాను నేను, నువ్వు అంతలా ప్రేమించావు, వై యు గాట్ డైవర్స్డ్ అన్నాడు. అంటేను ఐ థాట్ ఇట్ ఈస్ ఎ మ్యారేజ్, షీ థాట్ ఇట్ ఈస్ ఎ వెడ్డింగ్. మ్యారేజ్ అన్న దీంట్లోను మన హిందూ దీని ప్రకారమును మ్యారేజ్ అన్నది 7 జన్మల బంధం. 7 అడుగులను కలిసి నడిచాము, జీవితకాలం మనం ఒకరితో ఒకళ్ళు ఉండాలి. అలాగే తల్లిదండ్రులు కూడా, మన తల్లిదండ్రుల కంటే శ్రేయోభిలాషులు ఎవరైనా ఉన్నారా అమ్మ మనకి?
నాకు తెలియగలుగుతాను ఈ రోజులో. ఈ రోజు కాదు, ఏ రోజైనా ఎప్పుడైనా లేరు. తల్లిదండ్రే కదా మనం మన మంచి చెడులు చూసింది ఇన్నాళ్ళు. ముందుకు కూడా వీళ్ళే మనకి శ్రేయోభిలాషులు. వాళ్ళు చెప్తున్న మాట వినకుండాను తెగింపుగా చేసుకోవడం అన్నది ఆ పాప చేసిన విషయం. నీకు తెలిసి ఉండొచ్చు, ఆ అమ్మాయికి తెలిసి ఉండొచ్చు వాళ్ళ నాన్నగారికి ఉన్న పరువు ఏమిటి, ఆయన మనస్తత్వం ఏంటి, దాన్ని ఆయన ఏ విధంగాను స్వీకరిస్తాడు, ఎంతవరకు వెళ్ళగలుగుతారు అన్నది కూడా ఆ అమ్మాయి కొంత కాకపోతే కొంత అవగాహన ఉండొచ్చు కదా. ఈ రోజు దానివల్ల ఏమైందమ్మా, ఆయన ఇచ్చి చేయించడం ఎంతమందికో లైఫ్ ఇది పడింది. 8 మందికి మేడం, 8 మందికి లైఫ్ ఇది పడింది. ఆ సొంత బాబాయ్ గారు ఆయన కూడా లైఫ్ ఒక ముద్దాయి కింద నించోవలసి వచ్చింది. అంటే తండ్రి చనిపోయారు, మరి మరణం కావాలని చెప్పి ఆయన సూసైడ్ చేసుకుంటారు. నీ తల్లికి బాధ వచ్చిందా? నీ భర్తను కోల్పోయావా? నీ బంధువర్గం కోల్పోయిందా? వీళ్ళే కాకుండాను దీనికి దోహదం చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు కోల్పోయారు కదా. వాళ్ళ ఆ దోహదం చేసిన వాళ్ళకు కూడా కొంత కుటుంబం ఉంటుంది కదా, వాళ్ళు కూడా వాళ్ళ మనుషుల్ని నష్టపోయారు కదా. ఏమిటి మనం చేస్తున్న పని అన్నది ఆలోచన రహితంగా చేయడం మటుకు నేను ఏమాత్రం దీన్ని అంగీకరించను. ఆలోచించండి పిల్లలారా, మీరు ముందు ఆలోచించండి, చేసే పనిని ఆలోచించండి, ఆమోదం పొందండి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మేడం, ఇలా కులాంతర వివాహాలు చేసుకున్న సంఘటనలో చాలా మంది వాళ్ళ అమ్మాయిల్ని కాపాడుకుంటున్నారు, అవతల ప్రేమించిన అబ్బాయిని అవాయిడ్ చేసేస్తున్నారు. అంటే అవాయిడ్ అంటే ఇంక చంపించేస్తున్నారు, మనం చూస్తున్నాం చాలా కేసులు. ఇప్పుడు కులాంతర వివాహాలు ఏమిటి, మతాంతర వివాహాలు, కులాంతర వివాహాలు, ఇంటర్నేషనల్ వివాహాలు జరుగుతున్న రోజులు ఇవి. అవును, గ్లోబల్ ఇప్పుడు అంతాను. ఈ టైంలో మనం ఎక్కువగా మనం ఏది పెట్టుకుని కూర్చుందాం అంటే కుదరదు. అలా అని చెప్పి దీన్ని నేనేమి సమర్థించడం లేదు, కులాంతర వివాహాన్ని మతాంతర వివాహాన్ని నేను సమర్థించట్లేదు. ఆ పరిస్థితి వచ్చితే మటుకు యాక్సెప్ట్ చేయండి అని చెప్తున్నా. అటువంటి పరిస్థితి మన పిల్లల ద్వారా మనకు వచ్చింది అనుకోండి, యాక్సెప్ట్ నువ్వు చేసినా చేయకపోయినా చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు, మనం ఆపలేకపోతున్నాం. అలాంటప్పుడు వాళ్ళకు మనోవ్యదొద్దు, నీకు మనోవ్యదొద్దు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళ బతకనివ్వండి అని చెప్పి తల్లిదండ్రులు ఆలోచించాలి. ఇటు ప్రేమించిన వాళ్ళు కూడా కొంచెం ఓపిగ్గా చెప్పుకోవాలి, తల్లిదండ్రులతోటి వివరించాలి, చెప్పాలి. నవీన, పిల్లలు తల్లిదండ్రులకి చెప్పి వాళ్ళని నచ్చ చెప్పండి ఫస్ట్. అసలు ఎందుకు నువ్వు ఆ అబ్బాయిని ప్రేమించావు, వాళ్ళలో ఏం క్వాలిటీ ఉంది. తల్లిదండ్రులు కూడా అలా వినేటటువంటి వాళ్ళు ఉన్నారంటారా మేడం? చెప్పండి. ఈ రోజుల్లోనూ మా చిన్నతనంలో తల్లిదండ్రులు మమ్మల్ని దూరం పెట్టి ఒక స్నేహితులుగా మమ్మల్ని పెంచలేదు. కానీ మా వయసుకు వచ్చేటప్పటికి ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు నిండిపోయి 62వ సంవత్సరం నడుస్తుంది. నేను నా పిల్లల్ని స్నేహితులుగా పెంచాను. అయినప్పటికీ కూడా పిల్లలు నా దగ్గర రివీల్ చేయలేదు అనుకోండి, అది పిల్లలు తప్ప తల్లిదండ్రులు తప్ప, పెంపకంలో తప్ప, లేదంటే కనుక సంఘంలో జరుగుతున్న మార్పులు. అంతే కదా మేడం, అంతే కదా. అంటే పిల్లలకు కూడా ఒక విషయం అర్థమైపోయింది, తల్లిదండ్రులు నన్ను ఏం చేయలేరు, నేను మేజర్ అయిపోయాను, నేను ఏం చేసినా నేను నా ఇష్టం. ఈ చట్టం కూడా మనకి ఇచ్చింది కదండి, మేజర్ అయిన తర్వాత నీ ఇది ఉండొచ్చు అని చెప్పి. అంటే మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛని నువ్వు సద్వినియోగపరుచుకో, దుర్వినియోగం చేసుకో. అది తల్లిదండ్రుల దగ్గరైనా అవ్వచ్చు, చట్టపరిధిలో అవ్వచ్చు, ఏ విషయంలో అయినా ఇది దుర్వినియోగం చేసుకోవడం అనేది సమంజసం కాదు. నీ జీవితం పాడవుతుంది, నీతో పాటు అందరి జీవితాలు పాడవుతాయి. కాబట్టి ఇది మటుకు తగదు.